ఈ బుధవారం స్త్రీల కూడా వచ్చిన మీ అందరికీ వందాలండి. చిన్న ప్రార్థన చేసుకోండి, ప్రారంభించుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుకున్న పరలోకమందున మా తండ్రి, మీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామం బట్టి మీకు ఆశీర్వదిస్తున్నాను. ప్రభా, పోయిన స్త్రీలు కూడా పెంచి ఇప్పుడు వరకు కాచి కాపాడి మీరు ఎక్కడికి మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సన్నిధికి చేర్చి మీకు వందనాలు చేస్తాం. ఇంకెవరైతే రాలేదో సకలలో రావడానికి ఒక చూపించి నడిపించు. మేము ప్రాణం పెంచుకుంటుండగా నువ్వే తోడే నడిపించు. పాటలు పాడుచుండగా నేను స్తుతించడానికి, నేను మాత్రం మహింపరచడానికి కృప చూపించి నడిపించు. సహాయం నేర్చుకోమని ఈ చిన్న ప్రార్థన పాస్ చేర్చుకోమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. పాటలు పాడతాకి సోదరులు రావాలి. నేను ఎక్కువసేపు నిలబడ్డాను, బాగాలేదన్న. అమ్మ ఇంకెవరైనా నామమునకు ఎప్పుడు టిక్ టాక్స్ అన్నవే అవి ఉన్నాయి. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు హరికా స్తోత్రం. పాతాళము నామమున జయ ముందేగా నామమున యేసు ఎప్పుడు హరికా స్తోత్రం. సించు పాపుల రక్షింపాలో మోనకి మాది లోకము నాకు చేర్చు నామది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు హరికా స్తోత్రం. భక్తులు కోరి స్తుతించు ఉన్నత దేవుని నామది లోకమంతా ప్రకాశించే నామది. యేసు ఎప్పుడు
కష్ట సమయ ఓదార్చి తొలగించు నామదియా యేసు ఎప్పుడు ఫైవ్ అదే సినిమా పుస్తకం నుంచి 5వ కీర్తన పాడుతున్నారు. మూడో కీర్తన పాడుతున్నాం. స్తుతియా చేయుదాము పాడేదాము స్తుతులను మహిమ స్తోత్రముడా గనుండా స్తుతియా స్తుతి గీతము పాడిదాము జగతికి కర్తవు సర్వజ్ఞానము కలిగిన శక్తి సంపన్నుడా సతియా తము పాడేదాము నీచ సత్య దేవుడా స్తుతియాగం చేయుదాము స్తుతి గీతము పాడేదాము వెలుగు పూర్ణ శుద్ధ పవిత్రుడా దీర్ఘ శాంతము కలిగిన న్యాయమూర్తి నీవేగా దీర్ఘాంతులు కలిగిన చేయుదాము స్తుతి గీతము చక్కగా పాడి వినిపించిన సమాధానానికి ధన్యవాదాలండి. ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి. స్టార్ట్ చేసుకోవచ్చు.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. తర్వాత నేను పాటలతో స్తుతించాం, మహిమపరిచాం. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ వాక్యాన్ని ధ్యానించుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు నడిపించింది. మాట్లాడుతుంది నేను కానీ మీరు కాదని వాక్యం చెప్తుంది ప్రభా. చెవు గలవాడు వినుగాక అనే వాక్యం చెప్పిన ప్రకారంగా ప్రభా, విన వాక్యాన్ని బిడ్డలో భద్రపరచుకుని చూపించి ప్రభా, విన్నది విడుచుకోకుండా హృదయం అనే పలక మీద రాసుకోవడం కృప చూపించి నీ వాడిగల ప్రభా వాక్యం రెండంచుల ఖడ్గం తండ్రి మా హృదయ మూలుగుల్లోకి చొచ్చుకుని పోయి ప్రభా, మా హృదయాన్ని కరిగించడం చూపించి విని విడిచిపెట్టే వారంగా కాకుండా దాని ప్రకారంగా అనుసరించి నడుచుకునే కృపాభాగ్యాన్ని మాకు ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. పోయిన వారం మనం ఎవరి కోసం చెప్పుకున్నామండి? నల్లి గారు చెప్పారు కదా సిస్టర్, లేయ కోసం చెప్పుకున్నాం కదా. లేయ ఆశీర్వదింపబడింది. మనుషుల చేత దూషింపబడినప్పటికీ, భర్త ద్వేషించినప్పటికీ దేవుడు దృష్టి ఉంచాడు. దేవుడు ఆయన మనం చూస్తే చాలు కదా, దేవుడు మనని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవరు గుర్తుపెట్టుకోకపోయినప్పటికీ, ఎవరు మనం అంక చూసినా చూడకపోయినప్పటికీ దేవుడు చూస్తే చాలని మనం లేయ నుంచి చాలా అనేకమైన సంగతులు నేర్చుకున్నాం. అటుగానే ఈరోజు ఒక విశ్వాసమైన తల్లి కోసం నేర్చుకోవచ్చు. ఆమె ధైర్యవంతురాలు, విశ్వాసవంతురాలు. ఆమె బిడ్డల్ని పెంచుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎవరు ఈమె చూద్దాం. ఆమె గర్భం నుంచి ఒక నాయకుడు బయలుదేరాడు. ఎవరండి? యెకోబేదు, మోషే తల్లి అన్నమాట. నాయకుడు అనగానే తక్కువ అర్థమైపోయింది మీకు. మోషే ఎవరండి? నాయకుడే కదా. మోషే తల్లి పేరు యెకోబేదు, తండ్రి పేరు అమ్రాము. అమ్రాము యెకోబేదుకి ఇద్దరుకు కలిగిన ముగ్గురు పిల్లలు. ఫస్ట్ ఎవరంటే మిరియాము, తర్వాత అహరోను, తర్వాత లాస్ట్ మోషే. అయితే ఇక్కడ మనం అమ్రాముని యెకోబేదుని చూడొచ్చు. తల్లిగా యెకోబేదు తన బిడ్డని ఎటు రీతిగా పెంచిందో, ఎలా పెంచిందో విశ్వాసంలో. అంతే కదండి, మన పిల్లలు మనం ఎలా నడిస్తే వాళ్ళు అలాగే నడుస్తారు. వాళ్ళు ఎంత ఆత్మీయమైన జీవితం జీవిస్తే వాళ్ళ బిడ్డలు కూడా అంతే ఆత్మీయమైన జీవితం జీవిస్తారు. మనం ఏదైతే నేర్పిస్తామో మన తల్లిదండ్రులు మన బిడ్డలకి, వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఏ దారిలో అయితే నడుస్తామో మన బిడ్డలు కూడా అంతే కదా. మనల్ని చూస్తూ పెరిగే బిడ్డలు ఎలా ఉంటారండి? మనలాగా అంతే అంటారు కదా, నువ్వు వచ్చావు మీ అమ్మలాగే ఉన్నారా, నువ్వు వచ్చావు మీ నాన్నలాగే దిగిపోయావురా నువ్వు అంటారు. ఎందుకని? వాళ్ళలాగే ఉంటున్నాం, వాళ్ళలాగే చేస్తాం కాబట్టి అట్లా పోలిస్తారు. కాబట్టి ఇక్కడ మోషే కూడా తన తల్లి ఎటు రీతిగానైతే విశ్వాసంతో జీవించిందో, తల్లిదండ్రులు ఎటు రీతిగా అయితే దేవుళ్ళో పెంచబడ్డారో పిల్లలు, అటు రీతిగానే వీళ్ళు పెరిగారనమాట. వీళ్ళు పెరగడం బట్టే ఆమె గొప్ప దైవ సేవకుణ్ణి ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చింది, అప్పగించింది. అది మాటలు కాదు కదండి. మన బిడ్డల్ని ఎక్కడికైనా పంపించాలంటేనే మనం ఫీల్ అయిపోతాం, బాధపడిపోతాం. ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం కల్లా వచ్చేయాలి. కళ్ళ ముందు కనిపించకపోతే కొంచెం మందికి అంటే అది ప్రేమ, అది ఒక ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ కన్నందుకు. అలాంటిది ఇక్కడ తన తల్లి స్వయంగా తన బిడ్డని సేవకి ఇచ్చిందనమాట. అది చాలా ధైర్యం కావాలి, బిడ్డల్ని సేవకి ఇవ్వాలంటే చాలా ఓర్పు కావాలి, సహనం కావాలి. అయితే ఈరోజు యెకోబేదు కోసం నేర్చుకుందాం మనము. నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయం ఫస్ట్ కాడి నుంచి చూద్దామండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునను. ఈమె ఎవరు కాదు,
లేవి కుమార్తె అనమాట. యొకోబేదు మోషే తల్లి లేవి కుమార్తె అనమాట. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వానిని దాచను. మోసే స్టోరీ అంత మీకు తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మోషే అలాంటి వాడంట, సుందరుడు. అంటే మన భాష చెప్పాలంటే ఏమంటారండి, స్టైలిష్ మ్యాన్ అంట కదా కదా మంచిగా అదే ఏమంటారంటే ఆకారము, మంచి బాడీ. ఈ రోజులో చెప్పుకోవాలంటే సుందరుడు అంటే చూడ్డానికి చక్కగా బాగుంటాడు అని అర్థం, సుందరుడు అనమాట. అయితే ఈమె 3 నెలలు మోషేని దాచింది. ఎందుకోసము? ఏమన్నాడు రాజు, ఎవరైతే మగపిల్లలు పుడతారో వాళ్ళందరినీ చంపేమని ఆజిచ్చాడు కదా. వాళ్ళని నదిలో, ఎక్కడ ఏ నది, నైల్ నదిలో పడేయమని వాళ్ళకి ఆజ్ఞ ఇస్తాడు. అంటే వీళ్ళ పెరిగిపోతే, వీళ్ళ జనం ఎక్కువగా అయిపోతే వాళ్ళ మన మీద ఎక్కడ తిరగబడతారో, మనల్ని నశింపజేస్తారేమో భయం పుట్టిద్ది అనమాట. మనం 1వ అధ్యాయం 21వ వచనం చూద్దామండి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలుగు చేశాను. అయితే ఫరో హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమార్తెని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెలను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను. కుమార్తెల్ని బ్రతకనివ్వండి, మగబిడ్డల్ని చంపేమని మంత్రసానులకి ఆజ్ఞ ఇచ్చాడనమాట. అయితే అప్పుడు ఈమె ఏం చేస్తుంది, 3 నెలలు కాచింది, 3 నెలలు జాగ్రత్తగా చూసుకుంది. ఆ తర్వాత ఇంకా చూడలేము, 3 నెలలు వస్తే కొంచెం మాటలు అవి వస్తాయి కదండి, కేకలు అవి వేస్తారు కదా పిల్లలు. అయితే అప్పుడు ఉంచుకోలేను, పెంచలేను అనుకోలేదు యొకోబేదు. రాజాజ్ఞకి ఎప్పుడూ భయపడలేదు యొకోబేదు. ఏం చేసింది, నైల్ నదిలో జమ్ము పెట్టెలో పెట్టి, నైల్ నదిలో ఒక పెట్టెలో భద్రంగా పెట్టి ఆ నదిలో వదిలేసింది. వదిలేసినంత మాత్రాన, అంటే వదిలేసిందని కాదు, మనం హెబ్రీలు రాసిన పత్రికలో చూద్దాం ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుందో. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం అండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టను. ఇక్కడ మనం ఏం గమనించాలంటే, విశ్వాసమును బట్టి, దేవుడి మీద విశ్వాసం వచ్చినప్పుడు మనుషులకి భయపడం కదా మనం. ఇక్కడ యొకోబేదు ఏం చేసింది, దేవుడి మీద విశ్వాసం ఉంచింది. అందుకని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఈ మాట మీరు రాసుకోవాలి, రాసుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక, విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక. విశ్వాసం ఉంటే భయం ఉండదండి. దేవుడి యందు విశ్వాసం ఉంటే భయం ఉండదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో, దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, నీకు వచ్చే శ్రమలు, నీకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు అవి పెద్దగా కనిపించవు. ఎందుకంటే నీ దేవుడు ఉన్నాడన్న భయం నీకు ఉంటుంది, నీ దేవుడు ఉన్నాడన్న నమ్మకం నీకు ఉంటుంది. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుడి మీద, అప్పుడు మన శ్రమలు మనకి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ నైలు నదిలో పెట్టినప్పుడు రాజు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆ యొకోబేదు భయపడలా, రాజు ఆజ్ఞకి భయపడలేదు. ఎందుకని? విశ్వాసం ఉంచింది. మన జీవితంలో మనం చాలా ఎదుర్కొంటూ ఉంటాం సమస్యలు. అప్పుడు మన దేవుడు గుర్తుకు రావాలి, కానీ మనకి మన శ్రమలో, మన ఇబ్బందులు కాదు కదా. ఇక్కడ యొకోబేదు ఏం చేసింది, విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక. రాజు ఆజ్ఞకి భయపడలేదు, విశ్వాసమును బట్టి. మన జీవితంలో కూడా ఈరోజు మన విశ్వాసం ఎట్లయితే ఉందో మనం ఎంతైనా పరీక్ష చేసుకోవాలి. ఈరోజు మన శ్రమ కన్నా మన దేవుడు గొప్పవాడు, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన ముందున్న శ్రమ కన్నా మన దేవుడు గొప్పవాడని నమ్మాలి. నమ్మినప్పుడు
నీకు మధ్య చిన్ని చిన్ని అపోహలు, చిన్ని చిన్ని సందేహాలు, వెనక్కలాగే ఆలోచనలు నీకు రావు. ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతావో నువ్వు, అప్పుడు నీకు విశ్వాసం ఉంటే మనం చదువుకుంటాం కొత్త నిబంధనలు. విశ్వాసంతో కమ్మమును పెకలించగలము. ఆవగంజంత విశ్వాసం ఉంటే నువ్వు ఎత్తి నదిలో, కొండమును ఎత్తి నదిలో పారవేయదుకొని నీవు. అది ఎంత కష్టమండి, కష్టమే కదా అది. అదే మనం ఎత్తగలమండి, కొండను ఎవరైనా ఎత్తగలరా అంటే అక్కడ అర్థం ఏంటి? నీ విశ్వాసం అంత బలంగా ఉండని అర్థం. అంతేగాని కొండను ఎత్తడం అని కాదు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు, అది నీకు ఉన్నత శిఖరాలు చేర్చడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసాన్ని కోల్పోతావో, దేవుడి మీద ఆశ, దేవుడి మీద ఆధారపడటం, దేవుడి మీద ఆనుకుంటాం, దేవుని అడగటం ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో, విశ్వాసం బట్టి కోల్పోతావో, అప్పుడు నీ శ్రమ కూడా నీకు పెద్దదిగా కనిపించింది. బోధద్దలను చూసినట్టు పెద్దదిగా కనిపించింది. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడతావో, ఇక్కడ యొకోబు మీద ఏం చేసింది? అసలు రాజు అంటే ఏం లేదు, ఏం చేస్తాడండి? చంపేస్తాడు కదా. రాజు ఆజ్ఞని మీరితే ఏం చేస్తాడు? ఏం లేదు, ఇంకా వెంటనే నశించిపోతాము, వెంటనే మరణం అయిపోతాం. కానీ దానికి భయపడలేదామా? రాజు కంటే పైనున్నవాడు ఎవరు? దేవుడు కాబట్టి, గొప్పవాడు కాబట్టి, అన్ని నామముల కన్నా పైనామము, గొప్ప నామము యేసుని నామం కాబట్టి తన మీద నమ్మిక ఉంచింది, దేవుడి మీద ఆధారపడింది. ఈరోజు ఈ సమాజంలో జీవిస్తున్న మనం దేవుడి మీద ఆధారపడాలని ఒక్కో పేద తల్లి ద్వారా నేర్చుకున్నాం. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారండి నీతిమంతులు? సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. వాళ్ళు దేనికి భయపడరు. వాళ్ళ ముందున్న ఎంత పెద్ద ఆపదైనా, ఎంత పెద్ద శ్రమ అయినా సరే దేవుడు ఉన్నాడన్న భయం, దేవుడు ఉన్నాడన్న ధైర్యంతోనే కదా దావీదు గొల్యాతుని ఎదుర్కోవడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న జనాలందరికీ తెలుసు గొల్యాతు ఎంత ఉంటాడండి కదా. దావీదు ఎంత ఉన్నాడు? చిన్నగా ఉన్నాడు. అక్కడ అందరికీ ఏం కనిపించింది? ఇంక అయిపోయాడు దావీదు. కానీ దావీదు ఎవరి మీద గురించాడు? యుద్ధము యెహోవాదే. మీరందరూ గొల్యాతుని చూస్తున్నారు కానీ నా పైన దేవుడు చూడట్లేదు అని అనుకున్నాడు. అందుకని ఏం చేశాడు? నేను దేవుని పేరట యుద్ధమునకు బయలుదేరుతున్నాను, అందుకని నాకు డాలొద్దు, యుద్ధకు కావాల్సిన వస్తువులు సామాగ్రి నాకు ఏం వద్దన్నాడు. దేవుడి నామము నేను వాడి మీదకి వెళ్తాను, దేవుడే విజయం ఇస్తాడు అని ధైర్యంగా నమ్మకంతో వెళ్ళాడు. మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు బట్టి, కొన్ని శ్రమలు కూడా మనం వెళ్తుంటే మనం దేవుడి మీద ఆధారపడాలని ఇటు రీతిగా ఎక్కువ పేద వల్ల మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ 3వ అధ్యాయం, ఆమె నైలు నదిలో ఆమె దాచిందని చెప్పాను కదా. నైలు నదిలో వదిలేసింది మోషే అని చెప్పాను కదా. అయితే ఆమె అక్కడ వదిలినప్పుడు ఆమె అక్క కూడా ఉండి చూసుకుంటుంది ఏం జరుగుద్ది, మోషేని నైలు నదిలో వదిలినప్పుడు ఏమైద్ది అని చెప్పి అక్క పరిశీలిస్తూ ఉంటుంది. సో అసలు పరీక్షించమని చెప్పేసి వాళ్ళ తల్లి ఏం చెప్పలా కదా. వాళ్ళ తల్లి చూస్తూ ఉండు, తమ్ముడిని ఇక్కడ పెట్టాను, తమ్ముడు ఎక్కడిపోతున్నాడు, ఎవరైనా తీసుకుంటారేమో, ఏదైనా అయిద్దేమో చూడని చెప్పలేదు. చూడండి ఒకసారి 4వ వచనం చూద్దాం. వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. వాని అక్క మిరియాము, చెప్పాను కదా, మిరియాము దూరంగా ఉండి చూస్తుంది. తన తల్లేమి తనకు ఆజ్ఞాపించలేదు, తన తల్లేమి చూసుకోమని చెప్పలేదు. ఎందుకు? ఎవరికైనా భయం ఉంటుంది. ఏ తల్లి బిడ్డను వదులుకోలేదు కదండి కదా. అలాంటిది ఆమె వదులుకుంది అంటే ఎవరి ధైర్యాన్ని బట్టి కదా. ఈమె ధైర్యాన్ని మనం చాలా మెచ్చుకోవచ్చు. ఆమె తన బిడ్డని అక్కడ వదిలేసింది, కనీసం అక్కడ ఉండి ఏమైద్దని కూడా విచారించలేదు. ఎందుకని? దేవుడు ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకున్నాడని నమ్మకం ఉంచింది కాబట్టి విడిచిపెట్టింది. అక్క మాత్రం దూరంగా ఉండి పరిశీలించేస్తుంది అనమాట. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చానో. కరెక్ట్గా దేవుడి ప్లాన్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం. కరెక్ట్గా ఆ నైల్ నదిలో మోషే అక్కడ ఉండటం, అక్కడే స్నానం చేయడానికి ఫరో కుమార్తె కూడా అక్కడికి రావడం, అది దేవుడి గొప్ప ప్రణాళిక అండి కదా. యాక్చువల్గా మనం బాగా అర్థం చేసుకుంటే
ఇక్కడ రాజులకి రాజగృహాల్లో ఉండడానికి చాలా నదులు ఉంటాయి లోపల. అంటే ఇప్పుడు మన వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా. వాళ్ళకి ఏం తక్కువ అండి, అన్నీ ఇంట్లోనే ఉంటాయి. దేనికి బయటికి పోవక్కర్లేదు. చిటికేస్తే వాళ్ళ కాళ్ళ కాడికి వస్తాయి. రాజులకి రాణులకి ఏమీ కొదువు ఉండదు, తక్కువ ఉండదు. కానీ ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది కదా, ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే దేవుడు అలా జరగవలసి ఉంది, దేవుడు ప్రణాళిక. కాబట్టి అదే సమయానికి మోషే ఇక్కడికి రావడం, అక్కడ ఉండటం, అప్పుడు కూడా స్నానం చేయడానికి పనికత్తలతో ఫరో కుమార్తెకి రావడం అనేది దేవుడు ప్రణాళిక అనమాట. ఆమె పనికత్తలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెలను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. చూసింది, చూడగానే వాళ్ళ తండ్రి ఏం చెప్పాడు, ఎవరైతే మగపిల్లలు కనిపిస్తారో వాళ్ళందరినీ చంపేయమన్నాడు. అప్పుడు ఈమె ఏం చేయాలి, తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ పిలిచి చంపించేయాలి కదా. కానీ ఇక్కడ ఏం చేశాడంటే మోషేని చూడగానే కనికరం పుట్టిందంట. ఆ పిల్లవాడిని చూడగానే కనికరం పుట్టింది. ఆ కనికరం పుట్టేలా ఎవరు చేశారండి, దేవుడే చేశాడు. అప్పుడు మామూలుగా చిన్నపిల్లలు ఏడిస్తే ఎవరికైనా బాధ వస్తుంది కదా, ఆ సమయంలో మోషే ఏడడానికి కూడా కారణం బహుశా దేవుడే ఉంటాడు. ఏడిస్తే కానీ కనికరం రాదు కదా ఎవరికైనా. నవ్వుతే ముద్దొస్తారు, ఏడిస్తే బాధపడతాం, అయ్యో ఏడుస్తున్నాడని. ఏడిస్తే ఇక్కడ ఆ పిల్లవాడు ఏడిస్తే కనికరం పుట్టుతనే బహుశా దేవుడే ఇలా చేసుంటాడు. అందుకనే ఆ పిల్లవాడు ఏడవటం వల్ల ఆమెకి కనికరం పుట్టిందంట. అప్పుడు ఆమె పెంచుకుందామని అనుకుంటుంది. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఆ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అన్నాను. ఆ టైంలో అక్కడ నువ్వేం చేస్తున్నావు అని కానీ నువ్వు ఎవరని కానీ ఆమె అడగల. మొదలుగా రాని అంటే బోల్డ్ ప్రశ్నలు వేస్తారు. ఇక్కడ నువ్వు ఎందుకున్నావు, నువ్వు ఎవరు, ఇక్కడ ఉండాల్సిన పని ఏంటి అని అడుగుతారు. కానీ అక్కడ మాట ఇవ్వలేదు దేవుడు. బహుశా మాట్లాడడానికి ఫరో కుమార్తెకి దేవుడు అవకాశం ఇవ్వలేదు. అందుకనే ఇక్కడ ఇవన్నీ దూరం నుంచి చూస్తున్నా ఏం చేసింది అక్క, నీ కొరకు ఈ బిడ్డను పెంచడానికి దాదిని తీసుకురాని అనగానే ఆమె మాట్లాడకుండా దేవుడు మాట ఇవ్వలేదు ఫరో కుమార్తెకి. ఓకే వెళ్ళి తీసుకురమ్మనగానే పరిగెత్తుకుని పోయి ఆమె తల్లితో చెప్పింది యకోబేత్తో. ఏమని ఉంటుందంటే బహుశా అమ్మ తమ్ముడేలాగా రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆమె తీసుకుంది, ఆమె పెంచుకుంటుందంట. అయితే పాలివ్వడానికి హెబ్రీ స్త్రీల్లో ఒకళ్ళు కావాలంట, నువ్వు రావాలమ్మా, ఆమె నీకు జీతం ఇచ్చిద్దంట. ఆమె మొత్తం జరిగిందంతా చెప్పుండదు కదా. అందుకని ఆమె అక్కడికి వచ్చిద్ది అనమాట. వచ్చి అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు మనకి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చానని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచను. ఏమి జీతానికి పనిచేస్తుందంటారా, కాదు కదా. ఆమె స్వయంగా తన బిడ్డే కదా. ఈ విషయం ఫరో కుమార్తెకి తెలీదు. అయితే జీతం ఇవ్వడం కోసం ఏర్పరచుకుంది ఈమెని. కానీ మనకి జీతం ఎవరు ఇవ్వాలండి, దేవుడు ఇవ్వాలి. ఇక్కడున్న జీతం కోసం మనం ఆశపడకూడదు. ప్రకటన గ్రంథంలో 21 అధ్యాయంలో ఉంటుంది, ఎవని క్రియల వల్ల వాని క్రియల వల్ల ప్రతిఫలం ఇచ్చుటకు ఇవ్వడానికి జీతం నా యొద్ద ఉన్నది అని చెప్తాడు. అంటే తీసి చూపించే సమయం లేదు కాబట్టి చెప్తున్నాను నేను. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఎవని క్రియల చొప్పున మన ఎదుటి బాగా ఆలోచన చేయాలి. ఎవరికి పడితే జీతం ఇవ్వడానికి దేవుడు. మనం ఒక దగ్గర పని చేస్తున్నామంటే మనం చేసే పని బట్టే కదా జీతం ఇస్తారు మనకి. ఖాళీని కూర్చుంటే ఎవరు ఇవ్వరు. వాని క్రియల చొప్పున ఇవ్వడానికి ప్రతిఫలం జీతం నా దగ్గర ఉంది. మన క్రియలు ఎలా ఉన్నాయి ఈరోజు, దేవుడికి ఇష్టానుసారంగా ఉంటున్నాయా, దేవుడికి
నచ్చే రీతిలో నీవు ఉంటున్నాయా? నిజంగా నువ్వు దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తే నిజంగా దేవుడు నీకు జీతం ఇస్తాడు. అంటే జీవ కిరీటము నీకోసం ఉంచబడి ఉంటుంది. అదే నువ్వు నీ క్రియలు దేవుని ఎదుట సరిగా లేకపోతే అప్పుడు దేవుడు నీకు జీతం ఇవ్వడు. ఒకానొక రోజున మనందరం ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలండి? ఆయన న్యాయపీఠం దగ్గర ప్రతి ఒక్కరు తీర్పుకి లోనవుతారు. నువ్వు నేను ప్రతి ఒక్కరు ఆయన పాదం దగ్గర నిలబడాల్సిన రోజు ఒక రోజు ఉంది. అయితే అప్పుడు ఆయన నీ జీతం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. నువ్వు మంచి క్రియలు చేసావా? బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. నువ్వు దేవుడికి ఇష్టానురీతిగా జీవించాలనుకో, అప్పుడు దేవుడు నిన్ను విడవబడతాడు. మనం ఎలాంటి జీవితం తీసుకునే వారిగా ఉన్నాం? మంచి జీవితం తీసుకునే వాళ్ళగా ఉన్నామా? మన క్రియలు ఎలాగున్నాయి? ఈ లోకంలో జీవిస్తున్న మన క్రియలు ఎలాగున్నాయి? దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నాయా? అలాగే ఇక యొకోబేదు తన బిడ్డనే ఇవ్వడానికి ఎలాగైతే సిద్ధపడిందో మనం ఇవ్వక్కర్లేదు, కానీ మన బిడ్డల్ని దేవుళ్ళు పెంచుతున్నామా లేదా అది మనం పరిశీలన చేసుకోవాలి. కీర్తనలో ఉంటుంది, యవనస్తులు బలవంతుని చేతిలో బాణం వంటివారు, అది అట్టివారు అమ్ములు కొలది నింపుకుని వారు ధన్యులు. అట్టివారు గుమ్మములో విరోధులతో సిగ్గుపడక తమ విరోధులతో వాదిస్తారంట, వ్యాజ్యమాడతారంట. ఎందుకు? యవనస్తులు బలవంతులు. మీరు ఉండరండి, మీరు మనం ఉంటామండి. ఎందుకు అంటే మన వయసు అయిపోతున్న కొద్దీ మన దగ్గర బలం ఉండదు, కానీ యవనస్తులు బలంగా ఉంటారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కాబట్టి యవనస్తులు బలంగా ఉంటారు. కాబట్టి మన బిడ్డలు మనం ఎలా పెంచుతున్నాం? దేవునిలో పెంచుతున్నామా? దేవుని ఇష్టానురీతంగా మనం జీవిస్తున్నామా? మన బిడ్డలో దేవుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నీ బిడ్డలు ఎట్రీతిగా జీవిస్తున్నారు? వాళ్ళ కంట కనబెడుతున్నావా? నేను కొన్ని వారం చెప్పాను, నీ బిడ్డలకి ఇచ్చే బహుమానం గొప్ప బహుమానం ఆస్తి అంతస్తులు కాదు, డబ్బు, పరిమితులు, అంతస్తులు, పేర్లు, కీర్తులు, ఖ్యాతులు కాదు. ఏమని చెప్పానండి నేను? దేవుణ్ణి ఇవ్వడమే గొప్ప బహుమానం అని చెప్పాను. ఇట్రీతిగానే ఇక్కడ తన బిడ్డను ఇవ్వడానికి వెనకాడలేదు యొకోబేదు, అమ్రాము. అట్రీతిగానే ఆ బిడ్డ 10వ వచనంలో చూద్దాం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిల నుండి ఇతని తీసితనని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టను. అయితే తర్వాత నుంచి ఎవరి బిడ్డ అనిపించుకున్నాడండి? అక్కడ పెరిగినప్పటికీ మోషే ఎవరి రక్తం ఉంటుంటుంది కదా? తనకు తెలుసు, తెలియదంటారా? నేను ఐగుప్తుడిని కాదు, నేను ఎక్కడ వాడిని కాదని తెలుసు. ఇర్మియా చూద్దామండి. క్షమించండి, ఏషియా. తొమ్మిదో అధ్యాయం అండి. ఏషియా 9వ అధ్యాయం. క్షమించండి, ఇర్మియానే. ఇర్మియాకి రాసిన గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చూడొచ్చండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను, వారిని నాశనం చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. ఇది మీకు అర్థమైందండి? వీధుల్లో పసిపిల్లలు లేకుండాను. వీధుల్లో ఉంటారండి పసిపిల్లలు. పసిపిల్లలు ఎక్కడ ఉంటారండి? తల్లి ఒళ్ళోనే కదా. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను.
రాజమార్గం నడి రోడ్డు మీద ఉంటారండి యవనస్తులు, కాదు కదా. వారిని నాశనము చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ఇక్కడ పసిపిల్లలను నాశనం చేయడానికి, యవనస్తులను నాశనం చేయడానికి మరణం ఎక్కడికి ఎక్కుతుందంట? కిటికీలను ఎక్కుచుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే, నీ మరణము నీ బిడ్డల్ని, నీ యవనస్తుల్ని నాశనం చేయకముందే నీ ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఒక తల్లిగా నీ కన్నీటి ప్రార్థనలో నీ బిడ్డల భవిష్యత్తు ఉంటే, ఇక్కడ ఇరిమే చెప్తాడు, నీ బిడ్డల మరణము కిటికీల్లో ఎక్కదు, రాజమార్గంలో ఉండదు, వీధుల్లో ఉండదు. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు తల్లిగా నీ చేతుల్లో ఉంది కాబట్టి, తల్లిదండ్రులుగా నీ బిడ్డల కోసం రోధించి ప్రార్థన చేసి, ఇక్కడ ఇర్మియా చెప్తాడు, ఏ తల్లి అయితే అంగలార్చి ప్రార్థన చేసిద్దో ఆ ఇంటిలో నాశనం ఉండదు, ఆ ఇల్లు దీవించబడిద్ది, ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఏ తల్లి అయితే అంగలార్చి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కట్టబడిద్ది, ఆ కుటుంబంలో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. అప్పుడే నీ బిడ్డలో భవిష్యత్తు దేవుడిలో కట్టబడిద్ది. అప్పుడు నీ మరణం నీ దరిదాపుల్లో చేరదు. అందుకే ఇక్కడ ఇర్మియా చెప్తాడు, ఏ తల్లికి ప్రార్థన ఉండదో పసిపిల్లలు రోడ్డు మీద ఉంటారు, యవనస్తులు రాజవీధుల్లో ఉంటారు. అప్పుడు నీ మరణం ఎక్కడ ఉంటుందంట? నీ కిటికీల గుండా ప్రవేశించిద్ది, నీ మరణం నిన్ను ఏలుద్ది. అది ఏలకముందు మనం ఏం చేయాలండి? దేవునికి ప్రార్థన చేయాలి. నీ బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుందండి? తల్లిదండ్రులుగా మన చేతిలో కదా. ఇదే గ్రంథంలో ఉంటుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురని ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, యవనస్తులు ఏమవుతారంట? తప్పక తొట్టిల్లుతారు. ఆ దేవుడు రాసేసాడు, ఇంక కన్ఫామ్, అంతే, ఖచ్చితంగా బల్ల గుద్దినట్టు చెప్పాడు దేవుడు ఇక్కడ ఇదే గ్రంథంలో. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అన్నది తప్పక అంటే ఏంటి? ఖచ్చితంగా జరిగిద్దనే కదా. తప్పక తొట్టిల్లుతారంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ దశకు వచ్చేసరికి పాడైపోతారు. అప్పుడు నువ్వు జాగ్రత్త చేసుకోవడానికి ఏం చేయాలి? నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. మరణము నీ ఇంటి దగ్గర రాకుండా, సాతాను నీ దగ్గరికి ప్రవేశించకుండా, యవనస్తులు పాడైపోకుండా, నీ బిడ్డలు సాతాను చేతికి అప్పగించకుండా, మరణం నీ కిటికీల గుండా ఎక్కకుండానే నీవు నీ దేవుణ్ణి అడగాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటండి? మన బిడ్డలు, మన బిడ్డలు మనకి ఇచ్చిన బాధ్యత, బహుమానం. వారి కోసం మనం ప్రార్థించాల్సిన అవసరం మనకు ఉందన్న. కాబట్టి ఈరోజు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, మన బిడ్డల కోసం మనం ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అంటున్నాడు. కాబట్టి తొట్టిల్లుతారని దేవుడే చెప్పేశాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యవనస్తులు బలమైన బాణం వంటిదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అది బాణం కరెక్ట్గా వాడితేనే కదండి గురి తప్పదు కదా. కాబట్టి ఆ గురి దేవుడై ఉండాలి. కాబట్టి నీ బిడ్డల్ని నువ్వు బాణంలా పెంచాలని మనం తెలుసుకోవాలి. ఈరోజు నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచుతున్నావు? వాళ్ళు వదిలేసావా? పట్టించుకోవట్లేదా? వాళ్ళు ఇష్టానుసారంగా దీవిస్తున్నారా? వాళ్ళు నిన్ను అడగట్లేదా? ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? నేను నిర్లక్ష్య పడుతున్నారా? నీ మీద లక్ష్యం ఉంచట్లేదా? దేవుడిని అడుగు. నీ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థన చేయి. దేవుడి దగ్గర గోజాడు. అప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీ బిడ్డల్ని దేవుడే నడిపిస్తాడు. అటు రీతిగానే ఇక్కడ మోషే జీవితం కోసం ప్రార్థన చేయదంటారా? వదిలేసినప్పటి నుంచి తన తల్లి కన్నప్పటి నుంచే ప్రార్థన చేస్తుంటుంది. బహుశా ఆమెకు తెలుసు కదా, 3 నెలల పిల్లలు విడిచిపెట్టేస్తుందంటే ఏ ధైర్యంతో విడిచిపెట్టేస్తుందండి? ఏ తల్లి తన బిడ్డను వదిలేసుకుంటారు? అది దేవుడి మీద ఆధారపడింది కాబట్టి, విశ్వాసం ఉంచింది కాబట్టి, రాజు ఆజ్ఞకు భయపడలేదు కాబట్టి, దేవుడి మీద ఆధారపడింది కాబట్టి ఆమె నిర్లక్ష్యంగా ఉంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మన దేవుడి మీద ఆధారపడితే మన శ్రమ మీద అంత భయం అక్కర్లేదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంది? వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? బిడ్డలకి నువ్వు మంచి భవిష్యత్తు ఇస్తున్నావా? నీ కుటుంబంలో ప్రార్థన కేంద్రంగా ఉందా? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. నీ బిడ్డలు నువ్వు సేవకి ఇవ్వక్కర్లేదు, కానీ ఆ బిడ్డల భవిష్యత్తు
నీ చేతిలో ఉంది. ఇక్కడ సేవకి ఎంతమందిని ఇచ్చిందండి యోకేబేదు? ముగ్గురిని. మిరియాము, అహరోను, మోషే. ఒక్కళ్ళని ఎత్తే చాలు కదా, నాకు బిడ్డలే. ఏ తల్లికి ఉండదండి ప్రేమ? ఒకళ్ళు ఎత్తే చాలు కదా బిడ్డల్ని అని అనుకోలే. సేవకి ఇచ్చేయడం అంటే బిడ్డలు చూడ. హన్న ఏం చేస్తుందండి, తనకి తెలిసేంత వరకు బిడ్డని పెంచింది. తెలిసినాక ఏం చేసింది, సన్నిధిలో విడిచిపెట్టింది. చుట్టం చూపుకి ఏం పోతా ఉండలే. ఏం చేసింది, దేవునికి అప్పచెప్పింది. ఇక్కడ యోకోబేదు కూడా నా పిల్ల అంటే బిడ్డల మీద విచారణ ఉంటుంది ఎంత మాత్రమేనా, కనుగోలని ఆశ, వాళ్ళ భవిష్యత్తు. కానీ దేవుడికి అప్పచెప్పిన తర్వాత ఆమె నిర్లక్ష్యంగా, అదే అంటే హాయిగా ఉందనమాట. అంటారు కదా, ఇంకా నాకు ఏ భయం లేదు, గుళ్ళ మీద చేసి పడుకోవచ్చు అంటారు కదండి. అట్రీతిగానే వ్యవహరించింది ఈమె. ముగ్గురు బిడ్డలు ఇవ్వాలంటే అది ఎంత ధైర్యం కావాలండి. ఎవరికైనా ఉంటుంది, నా కొడుకు ఎలాగ ఉండాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఓ ఇంజనీర్ అవ్వాలి. ఒక రంగా ఇంజనీరే యోకోబేదు. ఒక పెట్టెను చేసి జొమ్మ పెట్టెలో ఏం చేసిందంట, జకట పన్ను తీసి కీలుని రాసిందంట. అంటే అది ఆ పని ఒక ఇంజనీరే కదా, యోకోబేదుని ఒక ఇంజనీర్ అనుకోవచ్చు. ఆ పని అంతా చేసిందంటే దేవుడి జ్ఞానం కావాలి కదండి. దేవుడి ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు. దేవుడి ఆలోచన లేకుండా, దేవుడి పని లేకుండా, దేవుడి ప్రణాళిక లేకుండా ఆ ఫరో కుమార్తె రాలేదు. అప్పుడు ఆ సమయంలోనే ఆ నైలు నదిలో వదలడానికి, ఇవన్నీ జరగడానికి దేవుని హస్తం వెనకాల ఉందండి. కొంచెం మంది వెనకాల ఉంటారు, వాళ్ళు చాలా శ్రమ పడతారు, కానీ వాళ్ళు కనబడరు. అంత మాత్రాన వాళ్ళే మనం పక్కన పెట్టేకల. ఇక్కడ యోకోబేదు, అమ్రాము మనకు పెద్దగా కనిపించరు. ఇక్కడ ఎవరు కనిపిస్తారు, మోషేనే కనిపిస్తాడు, అహరోను కనిపిస్తాడు, మిరియాము కనిపిస్తుంది. కానీ తన తల్లి అమ్రాము, యోకోబేదు కనిపించరు. అంత మాత్రాన ఆమె తక్కువ చేయబడ్డం కాదు, ఆమెను పక్కన పెట్టేలా. చాలామంది తెరుండి వెనకాల చాలా నడిపిస్తారు, వాళ్ళ శ్రమ ఇంకా ఎక్కువ ఉంటుంది. దేవుడు ఆన్లే చూస్తాడు. ఎందుకంటే నేను కనిపించాలి, నేను ఎక్కడ ఉండాలి అని పేరు గొప్పగా కొంచెంమంది పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. కనిపించడం కోసం, మనుషులకు కనిపించాలని వేషధారణంగా రాజమార్గాల్లోనూ నడివీధుల్లోనూ ప్రచారాలు చేస్తాలో, పాంప్లెట్లు వేసుకోవడాలను ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది దేనికి, పబ్లిసిటీకి. దేవుడు వెనకున్న వాళ్ళ మీద ప్రాముఖ్యత ఉంచాడు. ఇక్కడ ఈమె తక్కువగా కనిపించి ఉండొచ్చు. మనం ఆడుకున్న దేనా కూడా ఆ ఒక్క అధ్యాయంలోనే ఇంకా ఆమె కోసం ఎక్కడ రాయబడదు. మళ్ళీ యాకోబు కుటుంబంతో యోసేపు గారు చేర్చబడినప్పుడు కనిపించింది, మళ్ళీ ఆమె ఇంకెక్కడ కనిపించదు దేవ గ్రంథంలో. కనిపించిపోయినప్పటికీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదే, నిర్లక్ష్యం చేయలేదే. మనకి ఈ తక్కువ అధ్యాయంలోనే కనిపించింది అమరామ యోకోబేదు. ఆయనంత మాత్రాన ఆమెను మనం పక్కనెట్టకూడదు. వెనకాలండి నడిపించిన ఈమె గొప్ప బిడ్డల్ని ఆమె వంశం నుంచి నాయకులు, అధికారులు బయలుదేరాడు ఆమె గర్భం నుంచి. అంత మాత్రాన ఆమె చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదండి. ఆయన ఆమె పాత్ర తక్కువైనప్పటికీ దేవుడు ఆమె మీద లక్ష్యం ఉంచాడు. వాళ్ళిద్దరు విశ్వాస జీవితం బాగుంది కాబట్టే వాళ్ళ బిడ్డలు కూడా ఆ రీతిగా పెరిగారు కాబట్టి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. నీ బిడ్డల జీవితం బాగుందనుకో, దేవుడిని తీసుకుంటాడు. వాళ్ళ జీవితం బాగుంది కాబట్టి, వాళ్ళ నడవడిక బాగుంది కాబట్టి మోషేని ఎన్నుకున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి ఎలా పెంచుంటారండి, దేవుడు ప్రేమలోను, భయంలోను, భక్తిలోను పెంచుంటారు కదా. అందుకనే దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. మోషేవాడు నోటి మాంద్యం కలవాడిని, నాకు అంత శక్తి లేదు ప్రభా, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, ఇంకొకరు ఉంటే ఇంకొకరిని చూసుకో నువ్వు అని అడిగాడు. దేవుడు ఏమన్నాడు, నేను నీకు మాట ఇస్తాను, నోటి మాట, నువ్వు వెళ్ళు, నేను ముందుండి నడిపిస్తాను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేనున్నాను, చూసుకుంటాను నేను. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నీకు లోపాలు ఉండొచ్చు, కానీ దేవుళ్ళకు నువ్వు వచ్చాక సరైపోతావు. అలాగే నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ నువ్వు దేవుళ్ళకి వచ్చావంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతావు. దేవుడు అందుకే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇప్పటికే చెప్తున్నాను, నీ ఎదుట ఉన్న శ్రమ కన్నా నీ దేవుడు గొప్పవాడు, సమర్థవంతుడు. అందుకని దానియేలు ఏమంటాడు, ఈ అగ్నిగుండంలో కూడా
మమ్మల్ని తప్పించగల సమర్థుడు అంటాడు దానియేలు షడ్రకు మేషకు. వేసేస్తావా వేసే, రాజాజ్ఞకి కూడా వాళ్ళు కూడా భయపడలేదండి. పడేస్తావా పడే, మా దేవుడు ఈ వేడి గల అగ్నిగుండంలో కూడా తప్పించగల సమర్థుడు. నమ్మారు వాళ్ళు, నా దేవుడు సమర్థవంతుడు నమ్మాడు. ఇక్కడ ఈమె కూడా ఎక్కువ కూడా నా తండ్రి విశ్వాసం నా దేవుడికి సమర్థము సాధ్యమని నమ్మింది కాబట్టి రాజాజ్ఞకి భయపడలేదు. నీ జీవితంలో నీ వెనకపడే శ్రమలు ఉన్నప్పటికీ, నిన్ను వెనక్కలాగే సాతానుల ఆలోచన ఉన్నప్పటికీ, నిన్ను భయం పెట్టే భయభ్రాంతికి గురి చేసే నీ మీద సాతాను శక్తులు ఏమన్నప్పటికీ నువ్వు ఎవరి మీద ఆనుకోవాలండి? దేవుడి మీద ఆనుకుంది కాబట్టి, ఆమె బిడ్డలో భవిష్యత్తు దేవుడు చేతిలో పెట్టింది కాబట్టి వాళ్ళు గొప్ప భవిష్యత్తు, గొప్ప నాయకుల్ని ఆమె మనకు మళ్ళీ చూసుకోవాలి. ఆమె భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి, దేవుడికి ఇచ్చేసాను, పెళ్ళి ఏంటి, పిల్లలే ఏంటి, ఏం ఆలోచించలే, ఇచ్చేసిందంటే దేవుడు. దేనికోసం? దేవుడు చూసుకుంటాడు. ఇంకా నీ జీవితంలో నీకు శ్రమ ఉందా, ఏమైనా హింసలు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈరోజు మనం దేవుడిని అడగాలి, దేవుడి చేతిలో పెట్టాలి. మీకా రాసిన లాస్ట్గా ఇది ఒకటి చదువుకుండా ముగించుకుందామండి. మీకా 6వ అధ్యాయం 3-4 చూద్దామండి. నా జనులారా, నేను మీకేమి చేసేతని, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి మిమ్మల్ని విమోచించితని, మిమ్మల్ని నడిపించుటకే మోషే, అహరోను, మిర్యామును పంపించుతనే. ఏమన్నా నా జనులారా, మిమ్మల్ని ఏమన్నా వదిలేసానా? నేను మిమ్మల్ని ఏమన్నా ఆయాసపరిచానా? మిమ్మల్ని మధ్యలో వదిలేలేదే. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు దేవుడు, మిమ్మల్ని ఏమన్నా మధ్యలో వదిలేలేదు, నేను మిమ్మల్ని ఆయాసపరచలేదు. అలాంటిది ఏమన్నా ఉందా? అదో చెప్పండి. మీకోసం ఎవరిని ఏర్పరిచాను? మోషేని, అహరోన్ని, మిరియాముని. ఇంకెవరున్నారండి? యోకోబేదికి ముగ్గురిని దేవుడికి ఇచ్చేస్తే ఆమె దానికోసం ఆలోచన చేయలేదు. నా బిడ్డని సేవకి ఇచ్చేస్తున్నాను, నన్ను చూసుకోవడానికి కానీ, నా బాగోగులు చూసుకోవడానికి కానీ, నా తండ్రిని నా భర్తను చూసుకోవడానికి కానీ ఎవరు లేరని ఆలోచించలేదు. దేవుడికి ఇవ్వడమే అని అనుకుంది, దేవుడి మీద లక్ష్యం ఉంచింది. ఇక్కడ ఎవరు కనిపిస్తారో మనకి? మోషే, అహరోను, మిరియాములను పంపించితని మీకోసం. ఇశ్రాయేల్ కోసం ఎవరిని పంపించాడు? దేవుడు ముగ్గురిని పంపించాడు. అటు రీతిగానే నీ జీవితంలో ఎటువంటి శ్రమ అయినప్పటికీ దేవుడి మీద ఆధారపడితే దేవుడి నీ కోసం ఏదో ఒకటి స్థిరపరిచే ఉంటాడు, ఏదో ఒకటి నీ కోసం దాచుంచుంటాడు. మనం అనుకున్నాం, ఎదుటి గొప్ప మేలు జరుగుతుంది, సమస్తమును సమకూడి సంకల్పం ఉంటుంది, దేవుడి సంకల్పం ఉంటుంది కాబట్టి దేవుడు ఇవన్నీ పెడతాడు. ఇవన్నీ ఉన్నాయి, దేవుడిని చూడట్లేదని కాదు, కానీ ఈ దేవుడి సంకల్పం ఉంది కాబట్టి ఇక్కడ మోషే దేవుడిని ఏర్పరచుకున్నాడు. శ్రమల గుండా తీసుకెళ్ళినప్పటికీ, తన తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పటికీ దేవుడు తను సృష్టించాడు. బలవంతం చేతిలో బాణముగా మంచి బాణాలను దేవుడికి ఇచ్చిందండి యోకోబేదు. ఈరోజు నీ బిడ్డల్ని యోకోబేదు లాగా నువ్వు కూడా నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డలు సేవకు ఇవ్వక్కర్లేదు, కానీ బలవంతం చేతిలో బాణముగా ఉంటున్నారా? వాళ్ళు ఎలాగా ఏర్పరచుకుంటున్నావు? దేవుడు అందు భయభక్తులు పెంచుతున్నావా? వాళ్ళ దేవుడి భయం ఉంటుందా? నీ బిడ్డలు మనుషుల దయందును దేవుడి దయందును వర్ధిల్లాలి. కాబట్టి మన బిడ్డల కోసం మన దేవుడిని అడుగుదాము. ఒక తల్లిగా ఇక్కడ యోకోబేదు ఎట్టయితేగా విశ్వాసం ఉంచిందో దేవుడి పట్ల, ధైర్యంగా ఉందో, రాజాజ్ఞకు భయపడకుండా, అట్రీతిగా మనం కూడా మన బిడ్డల కోసం ధైర్యంగా ఉందాము. ఒక బాణములాగా దేవుడి కోసం మన బిడ్డలు తయారు చేద్దాం. సిగ్గుపడకుండా విరోధులతో గుమ్మములో వాదించడానికి ధైర్యంగా ఉందాం. మన యవనస్తుని, మన బిడ్డల్ని, మన భవిష్యత్తు కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసమే దేవుడి దగ్గర అడుగుదాము. తల్లిదండ్రులుగా మన బాధ్యత కాబట్టి, ఒకవేళ పెంచలేకపోతే ఎట్రీతిగా పెంచాలో మీకు తెలియకపోతే దేవుడిని అడుగుదాం. మా బిడ్డలు ఎలా పెంచాలో
మాకు జ్ఞానం ఇవ్వండి. అందుకని దేవుని అడుగుదాం ప్రతి విషయంలోనూ. మన శ్రమ కన్నా మన దేవుడు గొప్పవాడని నమ్ముదాము. అట్రీతిగానే దేవుడు మనకు సహాయం చేయాలని విన్న వాక్యాన్ని దృష్టిలో ఎత్తుకోకుండా శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని బిడ్డగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈరోజు ఎక్కువ పిల్లలు తల్లి నుంచి అనేకమైన సంగతులు నేర్చుకున్నాను తండ్రి. ఒక తల్లి ఒక బిడ్డని ఎలా పెంచాలి, ఎట్టి రీతిగా పెంచాలి. రాజు ఆజ్ఞకు భయపడలేదు. విశ్వాసమును బట్టి నా దేవుడు గొప్పవాడని నమ్మింది. విశ్వాసం ఉంచింది. బలమైన బాణంగా 3 బిడ్డల్ని సాకిచ్చింది తండ్రి. అట్టి రీతిగా మా బిడ్డలు మేము ఎలా పెంచుతున్నామో మాకు మేము పరిశీలన చేసుకున్నాం. ప్రవర్తనైనా యవనస్తులు బాణాలు అని చెప్తున్నాం తండ్రి. ఆ బాణాలు మేము దేనికి ఉపయోగిస్తున్నాం తండ్రి? వ్యర్థంగా వదిలేస్తున్నాము వాళ్ళని. ఈ రోజు నుంచి వాళ్ళ కోసం మేము నడుతున్నాం. ఒక తల్లి ఏషియా అంటాడు, ఇర్మియా అంటాడు, ఒక తల్లి అంగలార్పు వల్ల వాళ్ళ బిడ్డలో భవిష్యత్తు బాగుండాలి. మరణం కిటికీల ద్వారా ఎక్కువ చూస్తుంది. పసిపిల్లలు రాజవీధుల్లో ఉన్నారు, యవనస్తులు నడి రోడ్డు మీద ఉన్నారు. కిటికీల ద్వారా మరణం ఎక్కుతుందని ఇర్మియా చెప్తున్నాడు తండ్రి. మా బిడ్డల భవిష్యత్తు మా చేతిలో ఉంది ప్రభావ. నా వాక్యాన్ని బిడ్డలు మర్చిపోకుండా ఉదయమనే పలక మీద రాసుకోవడం కృప చూపించండి మరణం మా మీద ఏలుబడి చేయకుండా కిటికీల నుంచి ప్రవేశించకుండా అటుకన్నా ముందు వాక్యం మేము ఖడ్గముగా ముందుంది మా హృదయ మూలకులకు మమ్మల్ని కదిలించి వేస్తుంది మా మనసు విరగాల తండ్రి. మా మనసు తెరవండి మా హృదయం తెరవండి వినగలిగే చోదించాం. ప్రవర్తన అనేది మేము విడిచిపెట్టేవారుగా కాకుండా గ్రహించుకొని మా జీవితాన్ని అనుభవించుకుని చూపించాం. మా బిడ్డలు నీ చేతికి అప్పగించుకున్నాం తండ్రి. మా బిడ్డల కోసం నీ చేతికి అప్పగించుకున్నాం తండ్రి. ఏ తల్లి అయితే తన బిడ్డల కోసం ఊదిస్తూ ప్రార్థిస్తుందో అంగలారుస్తూ ప్రార్థిస్తుందో ఆ బిడ్డల భవిష్యత్తుని నువ్వు చూడండి తండ్రి. నీ వాక్యం చెప్తుంది, యవనస్తులు తప్పక తుట్రెళ్తారని నువ్వే చెప్పావు తండ్రి. కాబట్టి వాళ్ళ జీవితం కట్టబడ్డ మా చేతుల్లో ఉంది కాబట్టి మా ప్రార్థన ఆలకించి మా భవిష్యత్తు మా చేతుల్లో పెట్టావు కాబట్టి మా ప్రార్థన ఆలకించి ఏ తల్లి అయితే వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావు తల్లి ప్రతి ప్రార్థన ఆలకించుకుంటుంది. మీకు వందనాలు చెల్లిస్తాను ఈ రాత్రి మాతో అందరితో మాట్లాడమని మేము నమ్ముతున్నాం తనైనా విత్తబడిన వాక్యం దృష్టిలో ఎత్తుకోకుండా అరుదంతులు కానీ 30 ఫలించమని నాకు చూపించాలి. అభివృద్ధి చెందడానికి ఉపయోగించి మీలో ఇంకా బలంగాను స్థిరంగాను నిలబడ్డానికి చూపించాలి. తిరిగి వెళ్ళిచుండగా తనైనా గృహం చేరేవని ప్రార్థించండి. తనైనా ఇంకెవరైతే రాలేదో రావడానికి కృప చూపించాడు. మేమంతా మళ్ళీ స్త్రీల కొడుకు కలుసుకోండి నాకు కృప చూపించాడు. ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం తెచ్చి నడిపించమని కృప చూపించమని మా శ్రమ కన్నా మా దేవుడు గొప్పవాడని మా జీవితంలో ఎరిగి జీవించడానికి మమ్మల్ని ఆటకు వచ్చి సాతాను ఉన్నప్పటికీ దూరపరచమని సహాయం దయచేయమని సమస్తాన్ని పాదాల చెందుకు అప్పగించుకొంచున్నాం. యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినతులు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.